హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి చాలామందికి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్లో పర్మనెంట్ జాబ్స్ కానీ కాంట్రాక్ట్ జాబ్స్ కానీ చేయాలని అయితే ఉంటుంది. సో పర్మనెంట్ జాబ్స్ అయితే పడడానికి టైం పడుతుంది. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫుడ్ సేఫ్టీ డివిజన్లో. ఈ కాంట్రాక్ట్ జాబ్లో జాయిన్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఫుడ్ సేఫ్టీ జాబ్స్ పడినప్పుడు మీ లైవ్ ఎక్స్పీరియన్స్లో మీరు ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా. సో పర్మనెంట్ పొజిషన్స్ పడినప్పుడు మీరు తొందరగా తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఫుడ్ రిలేటెడ్ దాంట్లో పనిచేసి ఉంటారు కాబట్టి మీకు ఎగ్జామ్ కూడా తొందరగా క్లియర్ చేస్తారు. సో నేను చెప్పే డిస్టిక్లో అయితే ఫుడ్ సేఫ్టీ డివిజన్ నుంచి అయితే జాబ్స్ అయితే పడ్డాయి. వెంటనే చూసుకుని అప్లై అయితే చేయండి. మన కంటెంట్ నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ అయితే చేయండి. మేము 35K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఫుడ్ సేఫ్టీ డివిజన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ శాంపిల్ అనలిస్ట్ అనే 2 రకాల పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి అయితే ఫస్ట్ అయితే చెప్తున్నాను. డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఎనీ డిగ్రీ విత్ PGDCA చేసి అయితే ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ కంప్యూటర్ వర్క్గా ఉండాలి. జెండర్ అయితే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 22 నుంచి 48 years మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి శాంపిల్ అనే అసిస్టెంట్ అనేది ఉంది. దీనికి ఇంటర్మీడియట్ 10+2 అర్హత ఉంటే సరిపోతుంది. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇంటర్మీడియట్తోనే ఈ శాంపిల్ అనే అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ మేల్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. 22 నుంచి 48 years మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, సంగారెడ్డి ఫుడ్ సేఫ్టీ సంగారెడ్డి డిపార్ట్మెంట్లో పనిచేయాలి. డిఈఓ పొజిషన్స్కి డేటా ఎంట్రీ ఆపరేటర్కి 19,500 అయితే ఇస్తారు. శాంపుల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 15,600 రూపీస్ అయితే పే చేస్తారు మీకు. అండ్ ఇక్కడ పేమెంట్ అండ్ రెమ్యూనరేషన్ టువర్డ్స్ టు ఎక్స్పెండిచర్స్ మొత్తం అన్నీ కలిపి మీకు మొత్తం కలిపి ఇస్తారు. ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నామని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. అవుట్ సోర్సింగ్ బేసిస్ జాబ్స్ ఇవి. ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ నుంచి అయితే వచ్చింది. డ్యూరింగ్ జూమ్ ఇంటర్వ్యూ మీటింగ్ హెల్డ్ ఇన్ 5/10/2024 రోజున కండక్ట్ చేశారు. ద కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ హైదరాబాద్ డైరెక్టర్ కాంట్రాక్ట్. సో వాళ్ళు జూమ్ మీటింగ్ పెట్టుకుని కొన్ని కాంట్రాక్ట్ జాబ్ చూసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యారు ఫ్రెండ్స్. అందుకే జాబ్స్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. The exam may be conducted by NIC సంగారెడ్డి అండ్ అప్లికేషన్స్ మే బీ రిసీవ్డ్ ఫ్రమ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో అప్లికేషన్స్ అయితే వాళ్ళకైతే రిసీవ్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఎప్పుడు వాళ్ళ లోపలికి వెళ్ళాలి అనేసి. డేట్స్ అయితే వచ్చేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు మళ్ళీ మ్యాటర్ అయితే రాశారు. 13/11/2024 నుంచి 20/11/2024 మధ్యలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మిస్ చేసుకోవద్దు. అండ్ నేను ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అడ్రస్కి ఫ్రమ్ అడ్రస్ ద అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంది. 2 అడ్రస్ చూడండి, ద డిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంది. సో దీని అయితే మొత్తం అయితే ఇది ఇంగ్లీష్ రిలేటెడ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపుల్ అసిస్టెంట్ ఒక్కొక్క వేకెన్సీ ఉందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, సంగారెడ్డి వెబ్సైట్కి వస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ అండ్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ చూడండి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నాను. నేను స్టార్ మార్క్ పెడుతున్నాను కదా. సో మీరు ఏం చేస్తారంటే ఆ క్లిక్ అయ్యే లింక్ని అయితే ఓపెన్ చేయండి. లింక్ను ఓపెన్ చేయడం తోటి ఇలా సంగారెడ్డి వెబ్సైట్కి అయితే తీసుకొచ్చింది. సో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఉంది కదా. ఈ నోటిఫికేషన్ నేనైతే ఓపెన్ చేస్తున్నాను. డౌన్లోడ్ అగైన్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బయోడేటా ఫామ్లో నేను వెబ్సైట్లో నుంచి వెళ్ళి చూసినా సరే వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అరేంజ్ అప్లోడ్ ద బయోడేటా ఫామ్. సో మీ బయోడేటా పూర్తి CV ఉంటుంది కదా, దాన్ని కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి, సో మీరు ఏ పోస్ట్కి ఇంట్రెస్ట్ ఉన్నారో సో ఎన్వలప్ కవర్ మీద రాయండి. అప్లయింగ్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా అప్లయింగ్ ఫర్ శాంపుల్ అసిస్టెంట్ 2 పొజిషన్స్కి మీరు ఎలిజిబుల్ అయితే 2 పొజిషన్స్ కూడా 2 సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే వేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉన్న అడ్రస్కి అయితే పంపించండి. ఇది అసిస్టెంట్ ఫుడ్ కలెక్టర్ గెస్టెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంగారెడ్డి డిస్టిక్ అయితే ఉంది కదా. సో ఇది కావాలంటే 20/11/2024 లోపల అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా ఆల్రెడీ దగ్గరగా ఉంటే ఒకసారి వెళ్ళి అయితే సంగారెడ్డి డిస్టిక్ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళి కనుక్కోండి ఫ్రెండ్స్. వీళ్ళ అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఎటువంటిది అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో మీకు సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి కనుక్కోండి, లేదా మీ బయోడేటాని వాళ్ళ అడ్రస్కి అయితే పంపించండి. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా ఉంటే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.